లోకల్లో ఏ ఎస్సీ ఏ ఎస్టీ ఏ బీసీని కూడా లీడర్లు చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. తెలుగుదేశం అయినా వైసీపీ అయినా రెడ్లు పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది తెచ్చి పెడతారు, కమ్మూర్లు పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది పెడతారు, అరాకొరా ఉన్న వాళ్ళని ఏరే జిల్లాల నుంచి తెచ్చి పెడతారు. ఇదేనా మీరు చేస్తున్నటువంటి న్యాయం? ఇదేనా మీరు చేస్తున్నటువంటి న్యాయం? మాకు రంగయ్య మంచోడు, చాలా మంచోడు, అన్నం పెడతాడు, ఉయ్యి పెడతాడు అని పెట్టినావు. శాంతమ్మ మంచిదే, వాళ్ళ పర్యటన. మేమేమి పార్టీనే నమ్ముకున్నటువంటి వాళ్ళు మేమేం కావాలా? మాధవ్ ఆయన మంచి ఆఫీసర్, బాగా పనిచేసినాడు. ఆయన ఒకడే చూపించినాడా? మాకు గొద్దుల వరకు పెట్టినారే మీరు. వాళ్ళందరికీ ఇచ్చేసి ఆయన చూపించినాడా లేదా అనేటువంటిది ఆయన కలుపుకోలే. మీ మీడియా కూడా ఆయన హైలైట్ చేసినారు. వాళ్ళు తిరిగినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి శృంగార లీలు ఎందుకు చూపారు మీరు? మా బీసీ వాడు బీసీ కాన్సెప్ట్తో ఒక జగన్మోహన్ రెడ్డి వస్తే రా కృష్ణప్పనని ఇడుసుకుపోయి ధైర్యమని ఉన్నటువంటి మాధవ్ ఒక ధైర్యవంతుడు. ఇటువంటి వాళ్ళు ఉండకూడదని దెబ్బతీసినారు తప్ప వీళ్ళు అట్లాంటివి అశ్లీలంగా ప్రవర్తించినాడు అనేటువంటిది కాదు. ఒక బీసీ కాన్సెప్ట్, ఒక నోరుండేవాడు ఈ పార్టీలో ఉండకూడదు అనేటువంటి దాంతోనే ఈరోజు ఈ దుర్మార్గమైనటువంటి నాయకులు మా ఎస్సీ ఎస్టీ బీసీలను దెబ్బతీస్తున్నారు. అందుకోసమే మేము చెప్తున్నాం, ఓ తెలుగుదేశంలో కానీ వైసీపీలోన ఓ ఎస్సీ ఎస్టీ బీసీలారా, మీ పనుల కోసమే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతారు. ఉదాహరణకి ఈరోజు నేను అప్పుల పాలైనా ప్రకాష్ రెడ్డి పిఏలే నాకు అప్పులు ఇచ్చినారు. వాళ్ళంతా రోజు ఫోన్లు చేస్తున్నారు, కావాలంటే ఇవన్నీ చూపిస్తా. నేను ఈరోజు అప్పుల పాలవడానికి కారణం నా పిల్లల చదువుల కోసమో నా వ్యక్తిగతమైన కోసం కాదు, వీళ్ళ ఆర్భాటాల కోసం. సాయుధ పోరాటానికి తుపాకీ ఎంత అవసరమో ఈ రాజకీయాలకు ఆర్భాటాలు ఎంత అవసరమని నేను భ్రమలో పడి నేను బండి తెచ్చుకుంటే ఈరోజు నన్ను బజారు పాలన చేసినారు. వస్తేనే ఫస్ట్లోనే నాకు సీఎం దగ్గర కూర్చోబెట్టినారు. వ్యవసాయ మిషన్ మెంబర్ అంట. వ్యవసాయ మిషన్ మెంబర్గా నేను ఉన్నప్పుడు నేను సీఎం దగ్గర కూర్చుంటే కమ్యూనిటీ ఉన్నటువంటి డైరెక్టర్ కూడా జీతం ఉంది, నాకు జీతంలే, ప్రోటోకాల్లే. ఆ రోజు నేను లేని బండి ఎక్కలేనటువంటి వాడు. నేను ఆయన దగ్గర పాదయాత్ర చేస్తే ఆయన దగ్గర పడుకొని కాపులా ఉన్నాను వాళ్ళ ఇంట్లో దగ్గర కూడా. జగన్మోహన్ రెడ్డి చెన్నై కొత్తపల్లికి వచ్చి రైతు భరోసా వస్తే నా పేరు తీసేసింది నిజం కాదా? స్టేజ్ మీద నాకు ధరణి వెల్ఫేర్ అసోసియేషన్లో ఒక జనార్దన్ అనేవాడు మాకు ఒక ఎస్టీ వాడిని మా దగ్గరుండి మా కమిటీలో ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చాము, ఆయన పేరు తెచ్చాము. ఆయనకి భ్రమల్లో పిలుపుపించి ఆయన స్టేజ్ మీద ఎక్కించి నన్ను తగ్గియాలని చూస్తున్నావు. మా బంధువులను కూడా పిలిచేది రాజారామ్యం గొప్ప అనేది. ఎందుకంటే ఈ పొద్దు వాడు పరిటాలను తిట్టినాడు, రేపు నన్ను తిడతాడేమో, వీడు పీడిత ప్రజల పక్షాన గొంతు వినిపిస్తాడు, వీని గొంతు నొక్కేయాలని రాజకీయ హత్య చేసిండేది నువ్వు నిజం కాదా ప్రకాష్ రెడ్డి అని ప్రశ్నిస్తుండా. ఎందుకంటే ఈరోజు చాలామంది ఆవేదనతో ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. అందరూ నా మాదిరి మాట్లాడరాకపోవచ్చు, అందరూ నా మాదిరి ప్రశ్నించకపోవచ్చు, కానీ గ్రామాలు లేకపోయి రాత్రికి రాత్రి నేను జీతం లేని జీతగాడుగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్త జీతగాలను పరిచయం చేసుకుంటున్నాడు. బిల్లేశ్వరయ్య దగ్గరికి పోండి, మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం. రాజారాం దగ్గరికి పోండి, అదేంది సమస్య? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆయనకు గురువు కదా, ఆయనతో పోయి చేయించుకోమను అంటాడంట. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆయన దగ్గరికి నేను పోకూడదు, అనంత వెంకటరామరెడ్డి వైఎస్ఆర్సీపీ, ఆయన దగ్గరికి నేను పోకూడదు. శంకర్ నారాయణ మినిస్టరు, ఆయన దగ్గరికి నేను పోకూడదు. రంగయ్య మా జాతోడు, నేను ఆయన దగ్గరికి పోకూడదు. ఇందే గుడిసల్లా అంబా పెట్టుదు అడక్కు తినదు అనుకుంటా. నువ్వేం చేసినావు? మేము ఎవరి దగ్గరికి పోకూడదు. నేనేమో బాలాజీతో పోయి మాట్లాడాడు, రుజువు చేయి, ఊరేసుకొని చచ్చిపోకపోతే అప్పుడే నువ్వు రుజువు చేయి, నేను చేస్తా. శంకర్ నారాయణ ఓడించడానికి నువ్వు లోపాయకరమైన ఒప్పందాలు కుదిరించుకోలేదా? ధర్మారం వెంకటరామరెడ్డి గురించి ఓడించడానికి అక్కడ నువ్వు లోపాయకరం చేయలేదా? ఇదే అనంతపురం అనంత వెంకటరావు ఓడించడానికి, విశ్వేశ్వరరెడ్డిని ఓడించడానికి వీళ్ళంతా గెలిస్తే నాకు మంత్రి పదవి రాదని నువ్వు ప్రయత్నం చేయలేదా? ఓ జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి దుర్మార్గం పార్టీలో ఉంచుకోవద్దు. ఈయన గడ్డగోలండి రెడ్డి సమాజ వర్గం కూడా బాగుపడుతుందని నేను ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఈయన వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడు కాదు. పరిటాల శ్రీరాములో చెప్పినాడు, ఆ రోజు మేము తొంటే మీరు అడవి పన్నాడని. నిజమో కాదో నాకు తెలియదు. అదేది వాళ్ళ ఆయన ఎడంకాలు చెప్పు ఏంటేంటివో మాట్లాడినాడు. అంటే ఆయన తెలుగుదేశంలో ఇక్కడ వచ్చాడు, రాజశేఖర్ కుటుంబం దగ్గరికి రాలే. జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి పోయినాడు, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం దగ్గరికి పోయినాడు. బి నారాయణ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇస్తే
నువ్వు ఇండిపెండెంట్గా ఇచ్చి ఆయన అభిప్రాయాన్ని ఆయన తీర్మానాన్ని వ్యతిరేకించినోడు నువ్వు వైఎస్ఆర్ విధేయుడు ఎట్లయితావు? హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని